నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 22, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసము కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 22 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 23 నిమిషములకు. ఈరోజు తిథి అష్టమి తెల్లవారుజామున 5 గంటల 23 నిమిషముల వరకు. తదుపరి నవమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము మూలా నక్షత్రము తెల్లవారుజామున 3 గంటల 14 నిమిషముల వరకు. తరువాత పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 1 గంట 40 నిమిషముల నుండి తెల్లవారుజామున 3 గంటల 22 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7 గంటల 58 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 46 నిమిషముల వరకు. రాహుకాల సమయము ఉదయం 9 గంటల 22 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 52 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1 గంట 53 నిమిషముల నుండి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 46 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 34 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 8 గంటల 37 నిమిషముల నుంచి రాత్రి 10 గంటల 20 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము 11 గంటల 59 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది నేటి యొక్క పంచాంగం. నమస్తే. నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 22 మార్చి దిన ఫలితాలలో భాగంగా గ్రహ స్థితులు ఎలా ఉన్నాయి, అవి మేషాది ద్వాదశ రాశులకు ఎలాంటి పరిస్థితిని ప్రభావాన్ని చూపిస్తోంది అనే అంశంలో ఈ రోజు యొక్క గ్రహస్థితి: సూర్యుడు మీనరాశిలోను, చంద్రుడు సింహరాశిలోను, బుధుడు మీనరాశిలోను, శుక్రుడు మేషరాశిలోను, కుజుడు మేషరాశిలోను, గురుడు మేషరాశిలోను, శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు కన్యరాశిలోను సంచరిస్తుండగా మేషాది ద్వాదశ రాశుల వారికి ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తోంది అంటే కనుక, వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి పనుల్లో వేగం పెంచాలి, అశ్రద్ధ మానాలి, బద్ధకాన్ని తగ్గించుకోవాలి, పై అధికారుల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీలు చేయాలన్నా, లేదు అంటే ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక ధనానికి సంబంధించినటువంటి ఏ పని చేసినా ఈరోజు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కొన్ని విభేదాలు తలెత్తే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సమస్యలు చాలా తీవ్రంగా కనిపిస్తున్నాయి. అది తల నుంచి తలనొప్పి కావచ్చు, అంటే బ్రెయిన్కి సంబంధించి కావచ్చు, రక్తానికి మజిల్స్కి సంబంధించినటువంటి రుగ్మతలు కనబడుతున్నాయి. సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము: హనుమంతుడి ఆలయ దర్శనం చేసి మీ యొక్క కోరిక చెప్పుకొని సింధూరాన్ని స్వామివారికి సమర్పించడంతో పాటుగా 5 ప్రదక్షిణాలు చేసి 5 అరటిపళ్లను స్వామివారికి నివేదన చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఈరోజు మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేదా అంటే ఏదైనా పని మీద వెళ్ళాలన్నా కానీ ఈ పని చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలతో పాటు విజయాన్ని కూడా పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి, వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కార్యాచరణలో మీరు ఏ కార్యం తలపెట్టినా సక్సెస్ అవుతారు. ఉద్యోగాలు స్థిరపడతాయి, శుభవార్తలు వింటారు. అయితే వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. అగ్రిమెంట్లు చేసుకోవాలన్నా, భాగస్వామ్యంలో కానీ, పెట్టుబడులు పెట్టడంలో కానీ, లేదా కొత్త వ్యాపారాలు స్థాపించాలన్నా ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఈ రోజును వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆనందంగా గడుపుతారు, శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి ధనము అప్రయత్నంగా మీ దగ్గరకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే చక్కని ఆరోగ్యం ఈ రోజు మీకు కనబడుతోంది. ఆరోగ్యం గురించి చింతపడవలసిన సమయం ఈ రోజు ఏమీ లేదు, చక్కగా ఉండబోతున్నారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము: ఈరోజు దుర్గామ్మ వారిని కుంకుమ పూజ చేసుకున్నట్టయితే, లేదు దుర్గామ్మ వారిని దర్శనం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటుగా తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి అమ్మవారి ఆలయానికి వెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు, పరిహారాలు. నమస్తే.
తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు వస్తాయి, ప్యాకేజెస్ పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి. దీంతో పాటుగా ఇంక్రిమెంట్స్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశము, ఆ నిర్ణయాలు తీసుకునే అవకాశము కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెడితే, అంటే ఈ రోజు ఏదైనా పెట్టుబడులు పెట్టినట్టయినా లేదా ఒప్పందాలు చేసుకున్నట్టయితే కనుక ఈ నష్టము, అంటే ఈ రోజు చేసే పని భంగం అవడంతో పాటు ఈ ఫలితము మీకు ఉత్తరోత్తర కనబడుతుంది కాబట్టి ఆ ప్రయత్నాలు ఈ రోజు అస్సలు చేసుకోకండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబ సభ్యులతో విభేదాలు రావడం కానీ, కుటుంబ సభ్యులతో కాకుండా మిత్రులతోనూ, మీ యొక్క బంధువుల్లోనూ కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశం కనబడుతోంది. మాటను చాలా జాగ్రత్తగా ఈరోజు వాడుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే శరీరానికి సంబంధించినటువంటి మజిల్స్‌కి సంబంధించిన లేదా నిద్రలేమి, అలసట, ఒత్తిడి ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఈరోజు ఆహ్, చేయవలసిన పని విష్ణు సహస్రనామ పారాయణ ఉదయం పూటే కనుక విన్నట్టయితే ఒక్కసారైనా వినే ప్రయత్నం చేయండి. లేదు మాకు నోటికి చదవడం వచ్చు అంటే కనుక ఒకసారి చదవడం కానీ, ఒకసారి వినడం కానీ తప్పనిసరిగా చేయండి. మీరు ఏ పని మీదైనా సరే బయటికి వెళ్ళాలనుకుంటే కనుక ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి ఏ కీలకమైన పని చేయాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా ఈ పని చేసినట్టయితే విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క వృత్తి ఉద్యోగాలలో ఉన్న వారికి మీ నూతనమైన మార్పులు, అంటే మీ యొక్క స్థానంలో మార్పులు కావచ్చు, క్యాడర్‌లో మార్పులు కావచ్చు, లేదా మీ యొక్క ఉద్యోగంలోనే మార్పులు సంభవించే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వ్యాపారస్తులు కనుక చూసినట్టయితే ఈ రోజు అత్యంత కీలకమైన మంచి సమయం కాబట్టి పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విస్తరించుకోవాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా అన్నిటికీ ఈ రోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు ఎక్కడా ఈ రోజు కనిపించట్లేదు. అంతా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. ఆరోగ్యంగా కూడా ఉండబోతున్నారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు మీరు శివాలయంలో మీ పేరిట స్వామివారి అర్చన చేయించుకున్నట్టయితే, లేదా పూజ కానీ, అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే మీకు తెలియని అంతర్గతంగా గ్రహదోషాలు ఏవైనా ఉంటే కూడా అవి పోయే అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీరు ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా, పని మీద బయటికి వెళ్ళాలన్నా తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి కనుక చేసినట్టయితే సానుకూలమైన ఫలితంతో పాటు విజయాన్ని సాధించే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క వృత్తి ఉద్యోగాల్లో ఉండేవారు ప్రొఫెషనల్ లైఫ్‌లో, అంటే మీ పని చేసే స్థానంలో విశేషమైన కీర్తి ప్రతిష్టలు, ఒక ఐడెంటిటీని మీరు ఈరోజు పొందబోతున్నారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెడితే కనుక, అంటే ఈరోజు మీరు ఏ పెట్టుబడులు పెట్టినా అది ఉత్తరోత్తర విశేషమైన లాభాలు, మీకు తెలియనన్ని లాభాలు, మీరు ఊహించని లాభాలు దొరికే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడం కానీ చేసేసుకునే ప్రయత్నం చేస్తే కనుక ఉత్తరోత్తర మంచి లాభాలు పొందుతారు. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో మెరుగైన సమయాన్ని మీరు గడుపుతారు. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు ఏవైనా గతంలో మీరు చేయాలని నిర్ణయం తీసుకుని డబ్బులు అందలేని పరిస్థితి ఉంటే కనుక ఈరోజు మీకు ఆ డబ్బులు సమయానికి అందే అవకాశం గోచరిస్తోంది. తరువాత కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే, పెద్దగా ఏమీ లేవు. దానికోసం చింతపడాల్సిన పని లేదు. అయితే మీకు చెప్పదగిన దైవారాధన, రవి స్తోత్రము, అంటే ఆదిత్య హృదయము, సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రం కానీ, లేదా అంటే ఆదిత్య హృదయం వినడం కానీ, లేదా స్వామివారి ఆలయ దర్శనం కానీ, అంటే నవగ్రహాలయంలో సూర్యుడిని దర్శించుకుని ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు అక్కడ చెప్పుకున్నా పర్వాలేదు, మీ గృహంలో చెప్పుకున్నా కానీ మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈరోజు మీరు కాషాయ రంగు కానీ, గోల్డ్ కలర్ రంగు కానీ ధరించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, లేదా కీలకమైన పని చేయాలన్నా కానీ ఆ ప్రయత్నం చేసుకోండి. శుభాన్ని కలగజేస్తాయి. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు మీ పనుల్లో చాలా జాగ్రత్తలు పాటించండి. కొన్ని కొన్ని ప్రమాదాలు జరగడము, కొంతమందికి ఉద్యోగాలు పోవడము, కొంతమంది దాడుల్లో ఇరుక్కోవడము, మీరు గతంలో చేసిన తప్పిదాలు ఈరోజు బయటపడ్డము, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు ఈరోజు తీసుకోవాలి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే మీరు ఏదైనా ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, కొత్తగా వ్యాపారంలో ప్రవేశించాలన్నా ఈరోజు అత్యంత అనుకూలమైన
శుభప్రదమైన రోజు కాబట్టి ఈ రోజుని మీరు అస్సలు వృధా చేసుకోకండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో చిన్న చిన్న ఒత్తిడులు, మానసిక అశాంతి, గొడవలు వచ్చే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. మాటను చాలా జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం ఈ ఒక్కరోజు చేసుకోండి. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక కొంత అలసట, నీరసము, రక్తహీనత, కొన్ని కొన్ని ఈ రోజే మీకు తెలియని రుగ్మతలు కానీ, సమస్యలు కానీ, అనారోగ్యానికి సంబంధించినటువంటి వార్తలు మీకు ఈ రోజే బయటపడతాయి. గతం నుంచి మీకు బానే ఉన్నాను అని అనుకుంటారు. కానీ ఈరోజు మీకు ఆకస్మికంగా బాగోకలేకపోవడం కానీ, మీకు తెలియని సమస్యలు ఈరోజు బయటపడడం గానీ జరిగే అవకాశం ఉంది. కనిపించిన వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు గణపతిని తప్పనిసరిగా పూజించండి. మీకేదైనా ఆటంకం ఉన్న కోరిక గాని, లేదంటే సమస్య కానీ ఉంటే స్వామివారికి చెప్పుకొని 5 గరికమాలను సమర్పించుకోండి. ఈరోజు ధరించవలసిన వస్త్రము ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి కీలకమైన పని గాని, కీలకమైన నిర్ణయం కానీ తప్పనిసరిగా తీసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు పనుల్లో విజయవంతమవుతారు. కార్యానుకూలత ఉంది. అప్రయత్నంగా మీ కార్యాలను సఫలం చేసుకుంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి, అగ్రిమెంట్లు రాసుకోవటానికి, వ్యాపార విస్తరణకు ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో కలహాలు తగ్గి అన్యోన్యమైన వాతావరణం ఏర్పడబోతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే శారీరక సమస్యలు గతంలో లేనివి ఇప్పుడు కనిపించే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు మీరు లక్ష్మీ అమ్మవారి ఆలయ దర్శనం కానీ, లేదు అంటే కనుక లక్ష్మీ అమ్మవారికి గులాబీ రంగు వస్త్రాన్ని ధరించి పూజ చేసుకున్నా, లేదా గులాబీ రంగు వస్త్రాన్ని ధరించి కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా, లేదా ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలన్నా ఈ రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలతో పాటు విజయాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ధనానికి సంబంధించిన అడ్డంకులు ఏవైనా ఉంటే కనుక అవి కూడా తీరిపోయే పరిస్థితి ఈ రోజు కనబడుతోంది. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు కార్యాచరణలో కొన్ని కొన్ని గతంలో మీకు అడ్డంకులు ఉండడం కానీ, మిమ్మల్ని గుర్తించలేని పరిస్థితి కానీ, మీకేదైనా ఆగిపోయిన ఏరియర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, ప్యాకేజ్ కానీ ఏవైనా ఆగిపోయి ఉంటే కనుక అవి ఈ సమయంలో తిరిగి మళ్ళా మీకు వచ్చే అవకాశం ఈరోజు కనబడుతోంది. శుభవార్తలు వింటారు. అయితే వ్యాపారస్తులకు పెట్టుబడుల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, ఆర్థికపరమైన లావాదేవీలు చేసుకోవాలన్నా, ఏదైనా ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా ఈ రోజుని అస్సలు మిస్ చేసుకోకండి. చాలా శుభప్రదమైన రోజు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గతంలో ఉన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబం సంతోషంగా ఉంటుంది. గతంలో మాట పట్టింపులు ఉండడం కానీ, ఏదైనా విడిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక ఈరోజు అవి సమస్య పోయి సానుకూలమైన వాతావరణం మీ కుటుంబంలో కనబడుతుంది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారికి హనుమాన్ చాలీసా అనేది చదవడము ఆలయంలో కానీ, లేదా మీ గృహంలో కానీ చదువుకున్నట్టయితే మీకు తెలియని గ్రహదోషాలు కానీ, లేదా అంటే నరదృష్టులు కానీ పోయే అవకాశం కనబడుతోంది. తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీరు ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలన్నా, ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలన్నా ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ, కాషాయ రంగు వస్త్రాన్ని కానీ ధరించి కనుక చేసుకున్నట్టయితే విజయవంతంగా మీ కార్యాలు పూర్తయ్యే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఈ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు డెవలప్మెంట్ కనబడుతుంది. గ్రోత్ కనబడుతుంది. ప్యాకేజ్ పెరుగుతుంది. ప్రమోషన్స్ వస్తాయి. ఏరియర్స్ గతంలో ఆగిపోయినవి ఈ సమయంలో వస్తాయి. లేదా మీకు శాలరీస్ ఇవ్వకుండా అడ్డు పెట్టేసిన వాళ్ళు, ఇవ్వము అనన్న వాళ్ళు ఈరోజు ఇచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ధనానికి సంబంధించినటువంటి అన్ని లాభాలు మీరు ఈ రోజు పొందుతారు. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు ధనాన్ని వెచ్చించే అవకాశం కూడా కనబడుతోంది. అయితే మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ తీసుకోవాలనుకుంటే కనుక ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి. దానితో పాటుగా కొంతమందికి మీ పై అధికారులతో కానీ, లేదా మీ సహచరులతో కానీ ఏమైనా మాట పట్టింపులు ఉంటే గతంలో అవి ఈ రోజు తీరిపోయి మీ మీద ఒక మంచి ఒపీనియన్ కలిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి కానీ, లేదా అంటే పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ, విస్తరణకు కానీ ఈరోజు చాలా అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి. కుటుంబపరంగా చూసినట్లయితే కుటుంబం సంతోషంగా ఉంటుంది. గతంలో ఏవైనా ఒడిదుడుకులు కానీ, సమస్యలు కానీ, మాట పట్టింపులు కానీ, విభేదాలు కానీ వచ్చి ఉంటే కనుక అవన్నీ ఈరోజు తీరిపోయి అన్యోన్యంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అదే ఆరోగ్యపరంగా చూసినట్టయితే మీరు టెన్షన్స్ పెట్టుకోకుండా ఈరోజు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము గురు గ్రహానికి సంబంధించి
ఏదైనా పూజ కానీ, మంత్రం కానీ చదువుకోండి. గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. షిరిడి సాయిబాబా వారిని కానీ, దత్తాత్రేయ స్వామి వారిని కానీ, దక్షిణామూర్తి స్వామి వారిని ఆలయాలు కానీ సందర్శనం చేసుకుని అక్కడ మీ కష్టాన్ని కానీ, లేదా సమస్యని కానీ, కోరికని కానీ విన్నవించుకోండి. ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలన్నా, పని నిర్ణయాలు తీసుకోవాలన్నా పసుపు రంగు వస్త్రధారణ చేసి ఈ పని చేసినట్టయితే కనుక మీకు సానుకూలమైన ఫలితాలు విజయవంతమయ్యే అవకాశము గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. మకర రాశిలో ఉండే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మీ యొక్క పనుల్లో మిమ్మల్ని అణచివేసే పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. మీ టాలెంట్ని బయటికి రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తారు. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది ఉద్యోగాలు మానేయాలి అని అనుకుంటే కనుక తక్షణమే ఆ ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ మీద లేనిపోనివి పడడం కానీ, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మీ పై యజమానులు కావచ్చు, మీ యొక్క సహచరులు కావచ్చు చేసే ప్రయత్నం చేస్తారు. అది మానాలా వద్దా, లేదా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మీరు ఈ సమయంలో తీసుకున్నట్టయితే ఉత్తరోత్తర మంచి జరిగే అవకాశం కనబడుతోంది. స్ట్రెస్‌ను ఫీల్ అవ్వకండి. మనసుకి ఏ ఇబ్బందిని తీసుకునే ప్రయత్నం చేయకండి. అయితే వ్యాపారస్తులకు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విస్తరణ చేసుకోవాలన్నా, ఆర్థికపరమైన లావాదేవీలు ఏవైనా చేయాలన్నా వారికి మాత్రం చాలా చక్కగా ఉంది. ఉద్యోగస్తులకు మాత్రమే ఇబ్బందికరంగా ఈ రోజు గోచరిస్తోంది. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే గతంలో మీకు ఏవైనా బంధుమిత్రుల్లో కానీ, లేదా మీ కుటుంబంలో కానీ సమస్యలు ఉంటే కనుక విడిపోయినా, దూరమైనా ఇలాంటివి ఏవైనా తీవ్రమైన ఇబ్బందులు ఉంటే కనుక అవి ఈరోజు తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే నడుముకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము శనీశ్వరుడి మంత్రాన్ని ఎన్నిసార్లు చదవగలరో అన్నిసార్లు చదువుకోండి. నవగ్రహ ఆలయంలో శనీశ్వరుడికి సంబంధించి పూజలు కానీ, దానాలు కానీ చేసుకోండి. ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా నలుపు రంగు వస్త్రాన్ని కానీ, లేదా నీలిరంగు వస్త్రాన్ని కానీ ధరించి కనుక చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అతి త్వరలోనే శని భగవానుడు అంటే ఉగాది తర్వాత నుంచి మకర రాశి వారికి, కుంభరాశి వారికి విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ఏలినాటి శని ప్రభావం నుంచి వారు తప్పించుకోబోతున్నారు. అతి కొద్ది సమయమే కాబట్టి ఓర్పుతో స్వామివారిని మరింత ప్రార్థన చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయం అందుకుంటారు. శుభవార్తలు వింటారు. అయితే వ్యాపారస్తులకు మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విస్తరణ చేసుకోవాలన్నా, కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవాలన్నా వాటన్నిటికీ కూడా ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి. సద్వినియోగం చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో కొన్ని విభేదాలు జరిగే అవకాశం కనబడుతోంది. పరస్త్రీ వల్ల కానీ, లేదా మీరు ఏదైనా ఒక స్త్రీ వల్ల మీరు ఇబ్బంది పడే అది బయట వారా, కుటుంబంలో వారా అనే విషయము మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. గోప్యతను పాటించే ప్రయత్నం చేయండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే బీపీ, షుగరు వ్యాధిగ్రస్తులకు ఇబ్బందులు తలెత్తుతాయి. రక్తానికి సంబంధించినటువంటి రక్తహీనత కావచ్చు, రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీరు పూజించవలసిన దైవము హనుమాన్ చాలీసాని తప్పనిసరిగా పారాయణ చేసుకోండి. హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోండి. హనుమాన్ చాలీసాని 3 సార్లు కానీ, లేదు మాకు కుదరదు అంటే 3 సార్లు వినడం కానీ తప్పనిసరిగా చేసుకోండి. ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించుకోండి. ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలి అని అనుకుంటే కనుక నలుపు రంగు కానీ, నీలి రంగు వస్త్రాన్ని కానీ ధరించి కనుక చేసినట్టయితే సానుకూలమైన ఫలితం పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు మీకు డెవలప్మెంట్ కనబడుతుంది. మీరుండే స్థానం నుంచి ప్రమోషన్స్ రావడం కానీ, వేరే పదవికి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులకు, లేదా మీరు ఏదైనా వేరే ఒప్పందాలు చేసుకోవాలన్నా, లేదా విస్తరణ చేసుకోవాలన్నా ఈరోజు చాలా శుభప్రదమైన రోజు. వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. కుటుంబపరంగా చూసినట్టయితే కొన్ని సమస్యలకు పరిష్కారం ఈరోజు మీకు ఆకస్మికంగా కనబడుతుంది. ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ఒక వార్త మిమ్మల్ని పరిచే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ఒత్తిడి, అశాంతి, మనోవ్యాకులత, దీనితో పాటు తలకు సంబంధించినటువంటి
ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారిని ఆలయ దర్శనం చేయడం కానీ, పూజించడం కానీ, మంత్రం జపించుకున్నట్టయితే కనుక కొంత గురుగ్రహ బలం లేకపోవడం వల్ల, గురుగ్రహం బలహీనంగా ఉండడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ద్రాం దత్తాత్రేయ అంటే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని చదువుకోండి. ఆలయ దర్శనం చేయండి. మీకు అంటే ఏ వస్త్రాన్ని ధరిస్తే బాగుంటుంది అంటే కనుక పసుపు రంగు వర్ణం కానీ, లేదు బంగారు రంగు వర్ణంలో ఉన్న వస్త్రాన్ని ధరించి ఏదైనా పని మీద వెళ్ళడం కానీ, నిర్ణయం తీసుకోవడం కానీ చేసినట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే.